జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలని నర్సీపట్నం నియోజకవర్గంలో నారుమూల గ్రామాల్లో కూడా పార్టీ ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్క జన సైనికులు కూడా గ్రామ స్థాయిలో అందరం కూడా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మనందరం కూడా మనం కూడా కలిసికట్టుగా వెళ్ళి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎన్ఆర్జీఎస్ దీనికి సంబంధించిన ఏ పనులున్నా కూడా రెండు పార్టీ వాళ్ళు కూడా కలిసికట్టుగా వెళ్ళి ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా గ్రామాలకు అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు అందుబాటులో మనందరం ఉండి వాళ్ళకి సేవ చేసే భాగ్యం మనకి ఈరోజు ఇంత మంచి మెజార్టీ ఇచ్చినందుకు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ రాబోయే 6 నెలల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఏదున్నా కూడా ప్రజలకి సేవ చేయాలన్న ఒక ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఇదే గ్రామానికి 86 లక్షల రూపాయలు మొన్న ఆల్రెడీ గౌరవ స్పీకర్ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. గ్రామాలన్నీ కూడా రాబోయే రోజుల్లో 6 నెలల్లో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ గారు మేమందరం కూడా కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి తోటి జన సైనికులకి నమస్కారం అండి. ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గోల్కొండపేట రావడం చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఈ పార్టీ జనసేన పార్టీ మారుమూల గ్రామాల్లో కూడా ఎలా బలోపేతం అవుతుంది అనడానికి ఈరోజు ఈ కార్యక్రమే ఉదాహరణ. మన జనసేన పార్టీ పూర్తి అధికార దిశలో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. గోల్కొండపేటలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి బాలరాజు గారికి, అదేవిధంగా సాయి గారికి, ఇతర జన సైనికులకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇటువంటి మారుమూల ప్రాంతంలో కూడా జనసేన ఇంత బలంగా ఉందంటే దానికి ముఖ్య కారణం గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు అనేక ఊర్లలో జరుగుతున్నాయి. అదేవిధంగా మొన్నే పల్లి పండుగ చూసాం. ఆ పల్లి పండుగలో భాగంగా ఈ గోల్కొండపేట గ్రామానికి సుమారు 86 లక్షల రూపాయలు గౌరవ శాసనసభాధిపతి స్పీకర్ అయినటువంటి మన అయ్యన్నపాత్ర గారు కేటాయించడం జరిగింది. జనసేన బలోపేతం అయ్యిందంటే కూటమి బలోపేతం అయినట్టే. ఆ దిశగా ప్రతి ఒక్క జన సైనికుడు, కూటమి సభ్యులు అందరూ కూడా ప్రోత్సహించి మరింత చేరికలు ప్రోత్సహించి పార్టీని మరింత బలోపేతం చేస్తారని, అదేవిధంగా మీ పక్కన ఉన్నటువంటి విలేజ్లు కూడా మీరు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకెళ్లి మరింత పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.